వాళ్ళు అక్కడ ఉండగా సావిత్రి వాళ్ళ నాన్న చంపడం ఎలా కుదురుతుంది? ఏంటి చంపడం? అసలు వాళ్ళ నాన్నని చంపడం ఏంటి? వాళ్ళని కాపాడుతూ ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాను. మరీ అంత త్యాగం అవసరం లేదులే. అవును రాజ్, ఇంట్లో ఇంకొక అతను ఉన్నాడు. అతను మీ ఫ్రెండా? అవును. ఏ ఇంకక్కడ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా? అవును. అయితే రాజ్ మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఈ టైంలో నీ పెళ్లి అంటే మీ అన్నయ్య కూడా ఒప్పుకోరు. తర్వాత నువ్వే బాధపడతావు. మరెలా స్రవంతి? టైం చూసి ఏం చేయాలనేది నేను చెప్తాను కదా. ప్రస్తుతానికి పెళ్ళనే విషయం మర్చిపో. వాడిక్కడ ఉన్న దగ్గర నుంచి నందినికి ఇలాంటి ఐడియాలు వస్తూనే ఉంటాయి. ముందు వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి పంపించాలి. ఈలోపు రాస్తూ ఉన్నవాడెవడో తెలుసుకోవాలి. వాళ్ళిక్కడున్నంత వరకు అమ్మ వాళ్ళకి ప్రమాదమే. ఎలా పంపించాలి? ఏమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. మిమ్మల్ని ఎవరో చంపాలని చూశారు కదా. మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు చంపాలని చూశారో, ఎందుకు చేశారో, దీని వెనక ఎవరున్నారనేది తెలుస్తుంది కదా. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకమ్మా? కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ ఎక్కడని తిరుగుతాం? అలా అంటే ఎలా చెప్పండి? అసలు ఎవరు చేశారన్నది తెలియాలి కదా. మాకంటూ శత్రువులు ఎవరు లేరమ్మా. ఏదో ఆ టైంకి అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది. దాని గురించి ఇంకా ఆలోచించి మన మనసుల్ని పాడు చేసుకోవడం ఎందుకు? అది కాదండి. ఒక్కసారి ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నించరని గ్యారంటీ ఏముంది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది వాళ్లే బయటికి తీస్తారు కదా. నిజమేనమ్మా. నిజమే కదా. మిమ్మల్ని చంపాలని చూశాక కూడా మీరిలా వదిలేస్తే ఎలా? మళ్ళీ మీ మీద అలాంటి ప్రయత్నం జరగకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇస్తేనే మంచిది. అవసరం లేదులేమ్మా. ఎవరి మీదో దాడి చేయబోయి నా మీదకు వచ్చినట్టున్నారు. ఇంకోసారి అలా జరిగితే అప్పుడు చూద్దాం. ఈసారి అటాక్ చేస్తే చూడ్డానికి నువ్వు మిగలాలిగా.
జరిగిన దాని గురించి ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. సరదాగా అలా ఊరు తిరిగిరండి, నువ్వు నందిని. వెళ్ళమ్మా. ఏం చేస్తున్నారమ్మా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రండి భోంచేద్దురు గాని. అదేంటి భోంచేసే ముందు యాపిల్ తింటే ఎలా? రండి భోంచేద్దురు గాని. అయ్యో అయ్యో రక్తం. శ్రవంతి, ఏంటమ్మా ఇది? చూసుకోవచ్చు కదా. ఎంత రక్తం కారిపోతుందో. ఉండు, ఇప్పుడే వస్తాను. శ్రవంతి, ఏంటిది? చూసుకుని కొయ్యొచ్చు కదా. అయ్యో, ఎంత రక్తం కారిపోయిందో చూడమ్మా. అసలు నీకెందుకమ్మా ఇలాంటి పనులు? నీకు కావాలంటే నేను కోసిచ్చేదాన్ని కదా. పర్వాలేదులేండి, చిన్న గాయమే కదా, ఏం కాదు. చిన్న గాయమేంటమ్మా? చిన్న గాయమైనా పెద్ద గాయమైనా గాయం గాయమే కదా. సరే పదండమ్మా, భోంచెద్దురు గాని. రా రా పద. రామ్మా, కూర్చో కూర్చో. చాలు. తినమ్మా.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎలా తినాలా అనా? చేయి తెగుంటే ఎలా తింటావమ్మా? ఉండు, నేను తినిపిస్తాను. అయ్యో పర్వాలేదండి, నేను తింటాను, స్పూన్ ఇవ్వండి. ఎందుకమ్మా, నేనున్నానుగా. మీ అమ్మ పెడితే తినవా? మీ అమ్మనే అనుకోమ్మా. ఇదిగోమ్మా. ఆ నా కూతురు కూడా ఇంతేనమ్మా. ఈ ఊరంతా నాది అన్నట్టుగా ఈ ఊరంతా తిరిగి సాయంత్రానికి అలసిపోయొచ్చి ఇదిగో ఇలాగే నా చేతి గోరు ముద్దలు తింటూ ఉండేది. ఎవరి దిష్టి తగిలిందో గాని నా బిడ్డకి అది ఎప్పుడు నవ్వుతూ ఉండేదమ్మా. అందరితో సరదాగా ఉండేది. అందరూ నా వాళ్ళు అన్నట్టుగా పలకరించేది. కానీ ఈరోజు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయింది. నీకే కదత్తయ్య, వదిని గుర్తు చేసుకుంటే తనతో నాకు ఎన్నో జ్ఞాపకాలు. నిజంగా నా వదినలా కాదు, నా తల్లిలా ఉండేది. తల్లిలా చూసుకునేది. ఆ ఇంట్లో నాకే చిన్న కష్టం వచ్చినా తనే ధైర్యం చెప్పేది. నా కష్టం తీర్చడానికి తను కష్టపడేది. దాని మనసే అంతమ్మా. ఎవరు కష్టపడినా తట్టుకోలేదు. అదేం కర్మో, పెళ్ళయ్యాక తనకి కష్టం తప్ప సుఖం అంటూ లేకుండా పోయింది. దేవుడు కూడా ఎన్నాళ్ళు ఇలా కష్టపడుతుంది అనుకున్నాడో ఏమో. ఏ కష్టం లేకుండా తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు.
సర్లేమ్మా, తినేటప్పుడు నా కష్టం చెప్పి మిమ్మల్ని బాధపట్టడం ఎందుకు? తినండమ్మా, తినండి, తినమ్మా. ఆ. అయ్యో, ఉండమ్మా, మంచినీళ్ళు తాగమ్మా, తాగు. బాబు, ఈ ఫోటోలో అతను ఎక్కడి నుంచి చూసారా? చూడలేదు సార్. చూడలేదా? నీ పేరేంటి? భద్రం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడి నుంచి చూసావా? ఎవరి గురించో నన్ను అడుగుతారేంటండి? ఫోటో చూసావో లేదో చెప్పు. ఎక్కడో చూసినట్టుందండి. చూసావా? ఎక్కడ చూసావు? గుర్తు తెచ్చుకో. ఇదిగో, బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు రావడం లేదండి. చూసినట్టుందన్నావుగా, ఆలోచించు. వీడు మామూలు మనిషి కాదు, మోస్ట్ వాంటెడ్ కిల్లర్. చూసినట్టు అనిపించింది కానీ ఎవరిని చూసి ఎవరనుకున్నానో ఏమో. మాట మారుస్తావేంటి? నువ్వు చూసే ఉంటావు. సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. గుర్తుకు రావడం లేదంటే కోపడతారేంటండి? గుర్తు రాకపోతే గుర్తు చేసుకొని చెప్పమని చెప్తున్నాను కదా, ఆలోచించు. ఏంటండి మీరు రూబాబు నన్ను పట్టుకుని దబాయిస్తున్నారు? గుర్తొస్తే చెప్పనేంటి? గుర్తొస్తే అలాగే చెప్తాలేండి. నాకు పనుంది, నేను పోవాలి. వీడేదో మన దగ్గర దాస్తున్నాడు అనిపిస్తుంది. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటిలో వచ్చావు? ఓ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్దామని వచ్చాను సార్. ఏంటిది? షార్ప్ షూటర్, ప్రొఫెషనల్ కిల్లర్ అయిన చార్లెస్ని ట్రేస్ చేయమని ఒక స్పెషల్ టీమ్ని అలాట్ చేశారు సార్. వాట్? అవును సార్. డీజీపీ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ రావడం వల్ల చార్లెస్ కోసం చాలా సీరియస్గా సెర్చ్ చేస్తున్నారు. ఆ టీంలో మేనేజ్ చేయడానికి మన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా మేనేజ్ చేయడం కష్టం సార్. డీజీపీ గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. వాడి గురించి మీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? ఆల్రెడీ ఒక టీం ఘంటసాల వరకు వెళ్ళారు. హైదరాబాద్లో మిస్ అయిన అతని మూమెంట్స్ని ట్రేస్ చేస్తూ ఘంటసాల వరకు వెళ్ళారు. మరి ఆ విషయం ఇప్పుడే చెప్పేది సార్. ఆ టీం తన మూమెంట్స్ని బయటికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా మూవ్ అవుతున్నారు సార్.
మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలన్నా మన చేతిలో ఏమీ లేదు సార్. చార్లెస్ ఫైల్ డీజీపీ గారి టేబుల్ మీద ఉంది. సో పట్టుకునే వరకు ఎవరిని నిద్రపోనివ్వరు. అసలు వాడి గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటయ్యా? మీరు హైర్ చేసిన చార్లెస్ మామూలు వ్యక్తి కాదు సార్. మోస్ట్ వాంటెడ్ కిల్లర్. 3 రాష్ట్రాల్లో అతను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. ఈసారి ఎలాగైనా వాడిని పట్టుకోవాలని డిపార్ట్మెంట్ మొత్తం వాడి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో వాడి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాస్త జాగ్రత్త పడండి. ఈ విషయం చెప్దామనే వచ్చాను. వస్తాను సార్. ఓకే. తన ఫ్రెండ్ కూడా ఎవరో వచ్చారన్నారు. తను పని మీద బయటకెళ్ళాడండి. ఏ సార్, మీరేం చేస్తుంటారు? సిటీలో చిన్న జాబ్ అండి. మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు?